Good morning, VNI. This is Sai Kumar Vemla from ABC LLP. ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా ప్రాఫిట్స్లో రన్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన ప్రైమరీ యాక్టివిటీస్ దాన్ని ప్రాసెసింగ్ చేయడం కానీ అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని సేల్ చేసి అది ప్రైమరీ యాక్టివిటీస్ ఎంతైతే ముఖ్యమో అలాగే సెకండరీ యాక్టివిటీస్ కూడా కొన్ని ఉంటాయండి. దానిలో ఒకటి లీగల్ కంప్లయన్సెస్. అవి మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి అందరూ. లీగల్ కంప్లయన్స్ అంటే ఎవ్రీ మంత్ మనం జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ ఫైలింగ్స్ ఉంటాయి, ఎవ్రీ క్వార్టర్ టీడీఎస్ ఉంటాయి, యాన్యువల్లీ మళ్ళీ జిఎస్టీ ఆడిట్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్లు అండ్ అలాగే ఆర్ఓసి ఫైలింగ్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్స్ ఇవన్నీ ఉంటాయండి. వీటిలన్నిటికి ఒక సొల్యూషన్ ఏబిసి ఎల్ఎల్పి. ఏబిసి ఎల్ఎల్పి మేము ఆ లీగల్ కంప్లైంట్స్ అన్ని మేము ఫాలోఅప్ చేస్తామండి. వాట్ ఏబిసి ఎల్ఎల్పి కెన్ డూ, మేము గవర్నమెంట్ లీగల్ కంప్లైంట్స్ సంబంధించి అన్ని రకాల ఫైలింగ్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా మేము అన్నీ చేస్తామండి. దానిలో మెయిన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాము. బిజినెస్ స్టార్ట్ చేయడానికి కంపెనీస్ కానీ ఫర్మ్స్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్, ట్రస్ట్, సొసైటీ ఆ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా మేము చేస్తాము. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రమ్ డే 1 టు ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు అకౌంటింగ్ కానీ బుక్ కీపింగ్ అన్ని కూడా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. రీసెంట్గా మేము రెరా రిజిస్ట్రేషన్ సర్వీస్ కూడా స్టార్ట్ చేసామండి. అండ్ ఎవ్రీ మంత్ పేరోలు ఉన్నప్పుడు ఈఎస్ఐ, పిఎఫ్, పీటీ రిటర్న్స్ మ్యాండేటరీ. అవి కూడా మేము ఫాలోఅప్ చేస్తాము. ఇన్ కేస్ ఎవరికన్నా జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ ఏమైనా వచ్చినా మేము అవి కూడా డీల్ చేస్తాము. అగ్రిమెంట్స్ అండ్ డీడ్స్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నా, చేంజెస్ ఉన్నా, అలాగే ట్రస్ట్ ఏమైనా ఉన్నా అన్నీ కూడా చేస్తాము. లోన్స్ వచ్చేసి మేము ఇప్పించామండి. దానికి సంబంధించి ఏమైనా ప్రాసెసింగ్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, ప్రొజెక్షన్స్ కానీ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ వరకు ఉన్నా మేము దానికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెట్వర్క్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరన్నా సరే ఫారెన్ వెళ్ళాలన్నా, స్టూడెంట్స్ వీసా వెళ్ళాలన్నా, లేదంటే పేరెంట్స్ అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళాలన్నా వాళ్ళందరికీ నెట్వర్క్ సర్టిఫికేట్ మ్యాండేటరీ వీసా అప్రూవల్కి. సో మేము అది నెట్వర్క్ సర్టిఫికేట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మేము చెప్పిన సర్వీస్ అని ఎవరెవరు ప్రొవైడ్ చేస్తాం? ఇండివిజువల్స్, వెదర్ దే శాలరీ ఆర్ బిజినెస్, అండ్ కంపెనీస్, పార్ట్నర్షిప్ ఫార్మ్, ట్రస్ట్, సొసైటీస్ అండ్ హెచ్ఈఎఫ్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో మేము ఏమేం చేస్తాం? ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఫైలింగ్ అండ్ అబౌట్ 2 CR టర్న్ ఓవర్ నుంచి ట్యాక్స్ మ్యాండేటరీ అండి. అండ్ టీడీఎస్, టీసీఎస్ ఎవ్రీ క్వార్టర్ అవి ఉంటాయి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ కూడా మేము డీల్ చేస్తాం. అండ్ జిఎస్టీకి సంబంధించి మేము జిఎస్టీ రిజిస్ట్రేషన్, జిఎస్టీ ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ క్వార్టర్లీ జిఎస్టీ రిటర్న్స్ ఉంటాయి. అండ్ యాన్యువల్లీ వచ్చేసి జిఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ ఉంటాయి, అవి కూడా మేము ఫైల్ చేస్తాము. జిఎస్టీ ఆడిట్స్ అండి, అవి కూడా మేము అబౌట్ 10 CR ఉన్న వాళ్ళందరికీ జిఎస్టీ ఆడిట్స్ మ్యాండేటరీ, అవి కూడా మేము చేస్తాము. బెనిఫిట్స్ ఆఫ్ ఫైలింగ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలి? ఒకటి, ఎందుకు ఫైల్ చేస్తామంటే గవర్నమెంట్ చెప్పింది, గవర్నమెంట్ రూల్ పెట్టింది, అందుకే ఫైల్ చేస్తాం. అది కూడా మెయిన్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈజీ లోన్ అప్రూవల్. మనకేమైనా లోన్ కావాలి అన్నా మ్యాండేటరీగా ఐటీ రిటర్న్స్ అడుగుతారండి. మినిమం 2 years అయితే అడుగుతారు. అండ్ క్విక్ వీసా ప్రాసెసింగ్, మనకి వీసా ప్రాసెస్ త్వరగా కంప్లీట్ అవ్వాలంటే ఐటీ రిటర్న్స్ మ్యాండేటరీ. ఇన్ కేస్ ఏమైనా టీడీఎస్ ఏమైనా కట్ అయితే మనకి డిడక్ట్ అవుతాయి, ఆ టీడీఎస్ మనం క్లెయిమ్ చేసుకోవాలన్నా రిటర్న్ ఫైల్ చేయాలి. కంపన్సేట్ ఫర్ లాసెస్, మనకి కరెంట్ ఇయర్ లాసెస్ ఉంటే దాన్ని మనం అప్ టు 7 years వరకు మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ నుంచి మనం డిడక్ట్ చేసుకుని ట్యాక్స్ లయబిలిటీస్ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అవాయిడ్ పెనాల్టీస్, విత్ ఇన్ ద టైం డ్యూ డేట్లో మనం ఫైల్ చేయగలిగితే పెనాల్టీస్ అన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్, మనం మెడికల్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడుగుతున్నారండి, దానికి కూడా మనకి రిటర్న్ ఫైలింగ్ ఉపయోగపడతాయి. అండ్ డ్యూ డేట్ వచ్చేసి ఇండివిజువల్స్కి, శాలరీ ఆర్ పీపుల్ హు ఆర్ ఇన్కమ్ హ్యావింగ్ లెస్ దెన్ 2 CR వాళ్ళందరికీ July 31st లాస్ట్ డేట్ అండి. అండ్ అబౌట్ 2 CR ఉన్న వాళ్ళందరికీ ఆడిట్ రిపోర్ట్ చేసే వాళ్ళందరికీ 30th September లాస్ట్ డేట్ అండి. ఇన్ కేస్ ఆ డేట్స్ అని మిస్ అవుతే మనం 31st December వరకు కూడా విత్ పెనాల్టీ మనం ఫైల్ చేసుకోవచ్చు.
జిఎస్టీ డ్యూ డేట్స్ అండి. మనం ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైల్ చేయాలి. జిఎస్టీ రెగ్యులర్గా జిఎస్టీలో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. వన్ ఇస్ రెగ్యులర్ అండ్ వన్ ఇస్ కాంపోజిట్. కాంపోజిట్లో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ ఎవ్రీ క్వార్టర్ 18th ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్వార్టర్ నెక్స్ట్ మంత్ 18th లోపు మనం ఫైల్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ 11 జిఎస్టీఆర్ 1 వచ్చేసి 11th అండ్ జిఎస్టీఆర్ 3B 20th ఫైల్ చేసుకోవాలండి. అండ్ ఈవే బిల్ ఇప్పుడు రీసెంట్ సినారియోస్ వచ్చేప్పటికి చాలా మంది కొంతమంది ఈవే బిల్ చేయక ఇబ్బంది పడుతున్నారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వెహికల్ గూడ్స్ మూవ్మెంట్లో ఉండగానే వెహికల్ ఆఫ్ చేసి స్టాక్ హోల్డ్ చేస్తున్నారు. సో మినిమం 50,000 రూపాయల కన్నా గూడ్స్ మనం మూవ్ చేస్తుంటే వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ఈవే బిల్ అనేది మ్యాండేటరీ. ఈవే బిల్ లేకుండా గూడ్స్ మూవ్మెంట్ జరిగితే రోడ్ ట్యాక్స్ అథారిటీస్ ఆర్టీఓస్ వాళ్ళు గూడ్స్ని హోల్డ్ చేస్తారండి. అండ్ 100% పెనాల్టీస్ పడుతుంది దానిపైన. వితిన్ 10 కిలోమీటర్స్ రేడియస్లో 50,000 కన్నా ఇన్వాయిస్ వాల్యూ బిలో ఉంటే ఈవే బిల్ మ్యాండేట్ ఏం కాదు. అబోవ్ 50,000 ఉంటే మ్యాండేట్ అండి. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్?